వికారాబాద్ జిల్లా సాయిపూర్ ఎస్టీ సంక్షేమ బాలికల హాస్టల్లో ఫుడ్ పాయిజన్ ఘటనపై అధికారులు అతిగా ప్రవర్తిస్తున్నారు. కలుషితాహారం తిని అస్వస్థతకు గురైన విద్యార్థుల కోసం అధికారులు హెల్త్ క్యాంపు నిర్వహిస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్న విద్యార్థులను కలవడానికి వారి పేరెంట్స్ ను అనుమతించడం లేదు. లోపలికి ఎవరూ వెళ్లకుండా క్యాంపు చుట్టూ పోలీసు పహారా ఏర్పాటు చేశారు. అయితే పిల్లలను చూడడానికి తల్లడిల్లుతున్న తల్లిదండ్రులు లోపలికి పోనివ్వని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ఉదయ్ అందిస్తారు. ఉదయ్ చెప్పండి. సాయిమాధవి, రాష్ట్రంలో రోజు రోజుకు గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కలవరం లేపుతుంది. దీనికి సంబంధించిన ఇప్పటికే పలువురు విద్యార్థులు కల్తీ ఆహారం తిని కూడా అస్వస్థతకు గురయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా గురుకుల పాఠశాలలో నాణ్యమైన భోజనం పెట్టక విద్యార్థుల ఆరోగ్యాలతో కూడా ఆడుకుంటుందని చెప్పేసి కొంతమంది విద్యార్థులు ఏడుస్తూ కూడా చెప్తున్నారు. ఇప్పటికే వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని సాయిపూర్ ట్రైబల్ వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్లో నిన్న ఫుడ్ పాయిజన్ అయ్యి దాదాపు 30 మంది విద్యార్థులు ఆసుపత్రి పాలయ్యారు. వారంతా కూడా వాంతులు విరేచనాలతో కూడా ఆ ఆసుపత్రిలో ఇబ్బందులు గురవుతున్నారు. అటు ఆసుపత్రిలో చికిత్స పొందు విద్యార్థులు తమకు నాణ్యమైన భోజనం అందిస్తలేరని చెప్పేసి ఏడుస్తూ కూడా చెప్పారు. దానికి సంబంధించిన ఇప్పటికే విద్యార్థులు అటు ఉచిత భోజనంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవట్లేదు, మాకు నాణ్యమైన భోజనం పెట్టకనే మేము ఇలా ఇబ్బందులకు గురవుతున్నాము, ఒక పక్క మేము చదువుకోవాలన్నా మరో పక్క నాణ్యమైన భోజనానికి కొట్లాడాలా అని చెప్పేసి కొంతమంది విద్యార్థులు చెప్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. మరోపక్క గురుకుల పాఠశాలలు అంటేనే ఒక ఇల్లు లాగా అనిపించేది అని చెప్పేసి కొంతమంది తల్లిదండ్రులు చెప్తున్న పరిస్థితి. గతంలో గురుకుల పాఠశాలలు అంటే మేము ఇక్కడ నుంచి వెళ్లే వాళ్ళు విద్యార్థులు మేము స్కూల్ కి వెళ్తామని చెప్పేసి వెళ్తుండే వాళ్ళు. ఇప్పుడు ఎప్పుడైతే హాలిడేస్ వస్తే ఎప్పుడెప్పుడు సెలవులు వస్తాయని చెప్పేసి విద్యార్థులు తల్లిదండ్రులతో చెప్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. మరోపక్క ఈ రోజు తాండూరు పట్టణంలోని ట్రైబల్ వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ అయ్యే విషయంపై తెలియని రకరకాల కారణాలు ఉండడంతో కూడా అటు విద్యార్థుల తల్లిదండ్రులు కొంత ఆందోళనకు గురయ్యారు. ఈ ఆందోళనకు తెలుసుకొని విద్యార్థుల తల్లిదండ్రులు అక్కడ చేరుకొని తమ పిల్లలను మాట్లాడించే ప్రయత్నం చేయగా అక్కడ సిబ్బంది మాత్రం వారిని లోపలికి పంపించే ప్రయత్నం మాత్రం చేయట్లేదు. ఎందుకంటే మా పిల్లలతో మేము మాట్లాడుకోవాలా, మా పిల్లలతో మమ్మల్ని మాట్లాడనివ్వరా అని చెప్పేసి కొంతమంది తల్లిదండ్రులు సిబ్బందిపై గట్టిగా మాట్లాడితే అప్పుడు లోపలికి పంపిస్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అక్కడ సిబ్బందికి తల్లిదండ్రులకు వాగ్వివాదానికి దిగుతున్న విద్యార్థి తల్లిదండ్రులు అస్వస్థకు గురైన విద్యార్థులకు ప్రత్యేక హెల్త్ క్యాంపును కూడా నిర్వహించారు. ఈ హెల్త్ క్యాంపు ద్వారా విద్యార్థులకు ఎప్పటికప్పుడు కూడా ఆరోగ్య సమస్యలు రాకుండా కూడా చూస్తూ ఉన్నారు. దీన్ని బట్టి అర్థమవుతుంది రాష్ట్రంలో గురుకుల పాఠశాలల పరిస్థితి ఏ విధంగా ఉన్నాయో. ఇంట్లో ఏదైతే ఆహారం తింటామో గురుకుల పాఠశాలలో కూడా అదే ఆహారం తింటామని చెప్పేసి కొంతమంది విద్యార్థులు అనుకున్నప్పటికీ వారి అనుకున్న ఆశయాలకు కూడా అక్కడ ఏంటి లేదు అని చెప్పేసి కొంతమంది విద్యార్థులు చెప్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. మరోపక్క విద్యార్థులు సైతం మాకు ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా మా సమస్యను పట్టించుకోవటే ఆఫీసర్ లేరు అని చెప్పేసి విద్యార్థులు చెప్తున్నారు. అందుకే కొంతమంది విద్యార్థులు గురుకుల పాఠశాలకు సంబంధించిన విద్యార్థులు రోడ్డుపై ధర్నాలు నిర్వహించారు. మరోపక్క ఆందోళన చేపట్టిన కూడా ఇప్పటివరకు ప్రభుత్వం ఎలాంటి స్పందన చేయలేదు. ఏమైనా గట్టిగా మాట్లాడితే మాత్రం వాళ్ళని ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పేసి కొంతమంది విద్యార్థులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. సాయిమాధవి. రైట్ ఉదయ్, థ్యాంక్ యూ.